నిన్న అంటే ఎటు తిప్పినా మొత్తం ఓవరాల్‌గా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగానే కాదు, ఈరోజు బీజేపోలు, కాంగ్రెసోలు, చిన్నా చితక పెద్దోళ్ళు అందరూ కలిసి కేసీఆర్ వచ్చిండు. అరే! కేసీఆర్ మంచిగానే ఉన్నాడు గదా! ఆరోగ్యం మంచిగానే ఉంది గదా! గీళ్ళేందుకు గిట్లా మాట్లాడిండు, ఎప్పుడు చూసినా కూడా రేవంత్ రెడ్డి ఎందుకు గిట్లా మాట్లాడుతున్నాడు అనేసి. ఆ 10 ఏళ్లలో ఎలా ఎలా అయితే తన గాంభీర్యం గాని, తన మాటల వాగ్దాట్లు ఏమాత్రం కూడా తగ్గలేదే అనే ఒక డిస్కషన్ జరిగింది. దాంట్లో భాగంగా నిన్న బాగా హైలైట్ అయిన అంశం ఏం తెలుసా? ఇక ఉతికారేషురు ఇవన్నీ కూడా జరిగినాయి. దాంట్లో భాగంగా ఒక లైన్ అందరినీ కూడా ఆకర్షించింది. ఏంటంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అనే పదాన్ని 2 సార్లు వాడిండ్రు. దాని తర్వాత మధ్యలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ అని వాడిండు అన్నట్టు. సో అందరికీ కూడా అంటే కేసీఆర్ అనే వ్యక్తి కూర్చున్న వార్తే, నిలుచున్న వార్తే సెన్సేషన్, నాట్ ద న్యూస్, ఒక సెన్సేషన్ కూడా. ఇక ఆయన అంటే చాలామంది గతంలో టీ నుంచి టీ తీసేసి బీ పెట్టిరు. సో ఇంకా పేగు బంధం తెగిపోయింది ఇట్లా మాట్లాడుతుండేవాళ్ళు. చాలామంది జ్యోతిష్యులు కూడా మేము సలహా ఇచ్చినాము, మళ్ళీ బీ తీసేసి టీ పెడితేనే మళ్ళీ పూర్వ వైభవం వస్తుందనేది మేము చాలామందికి చెప్పి చూసినాము కేసీఆర్కి, కానీ పట్టించుకోలేదు అనే వార్తలు మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. నిన్న స్వయాన కేసీఆర్ గారు నోట్లో నుంచి ఆ మాట రావడంతో మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేస్తారా అనేది రోజు ఒక ట్రెండింగ్ అయిపోయింది. అంటే ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఏం జరగబోతుంది? నిన్న మాట్లాడుతూ కేసీఆర్ హింట్ ఇచ్చిండా? అసలే కేసీఆర్ గారి పైన ఒక పేరుంది. ఎందుకంటే ఆయన అధికారంలో ఉండడం కంటే కూడా ప్రతిపక్షంలో ఉండడమే చాలా డేంజర్. ఆయన అధికార పార్టీని ఏ విధంగా ముప్పు తిప్పలు పెడతాడనే మాటని చాలా ఆయనతో ఉన్న సన్నిహితులు కానీ కొంతమంది ఉద్యమకారుల గురించి నోటి నుంచి మనం విన్నాము. కాబట్టి నిజంగానే ఏమైనా హింట్ ఇచ్చిండా? దీన్ని డీకోడ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తుండే. నిజంగా మీరు ఆలోచించుకొని చావండి, నా పని నేను చేసుకొని పోతాను అన్నట్లుగా ఉందా? మరి నిజంగానే మళ్ళీ బీని తీసేసి టీ పెట్టబోతున్నారా?